చౌటుప్పల్ టౌన్ రెండు తెలుగు రాష్ట్రాలని కలిపి ఏకైక విజయవాడ హైవే సార్. ఇది చాలా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతుంది సార్. ఇది గ్రీన్ ఇండస్ట్రియల్ ఐటీ పార్క్ అండి. ఇందులో 4 lakhs ఎంప్లాయ్మెంట్. బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ కూడా 40 feet రోడ్ ఇచ్చాం, 33 feet రోడ్ ఇచ్చాం సార్. రెసిడెన్షియల్ జోన్ సార్. ఇది కంప్లీట్లీ విత్ బ్యాంక్ లోన్ తోటి స్పాట్ రిజిస్ట్రేషన్ సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనం విజయవాడ హైవేలో ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్కి జస్ట్ 40 km రేడియస్లోనే ఒక RRR గ్రీన్ అవెన్యూ అనే వెంచర్కి అయితే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన అశోక్ గారు మనతోటి ఉన్నారండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. సో బాగున్నారా సార్? బాగున్నా సార్. బాగున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఏ లొకేషన్లో ఉన్నాము, సరౌండెడ్ బై ఏ విలేజ్లో మధ్యలో ఈ వెంచర్ ఉంది, సో ఇది ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేశారు అనేది మా వ్యూవర్స్కి క్లుప్తంగా చెప్పండి సార్ ఒకసారి. చౌటుప్పల్కి నియర్ బైలో ఉన్నాం సార్. చౌటుప్పల్ నియర్ బై గుడిమల్కాపూర్ మన జంక్షన్ ఉంది. జంక్షన్ నియర్ బైలో కోత్లాపూర్ విలేజ్లో ఉన్నాం సార్ మనము. సో ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోనా సార్? అంటే ఈ వెంచర్ వేసింది రెసిడెన్షియల్ జోన్ సార్. ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్. ఓకే. మనకి కంప్లీట్లీ ఇందులో 33 feet రోడ్లో ప్లాట్ సైజెస్ కూడా మనము విల్లా ప్లాట్స్ అన్ని చేసాం సార్. ఇందులో విల్లా ప్లాట్ చేసాం. ప్లాట్ సైజెస్ కూడా మనకి 33 into 40 సైజెస్లో ప్లాట్లు ఉన్నాయి సార్. మనకి మంచి ఇల్లా కట్టుకునేటట్టు కూడా ఉన్నాయి సార్ అందుబాటులో. ఇది ఓకే. అంటే మంచి డైమెన్షన్ 33 into 40 అంటే ఆల్మోస్ట్ 147 square yards వస్తుంది. అవును సార్. సో ఇందులో ఫేసింగ్స్ ఎలా దొరుకుతాయి సార్ మనకి? అంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయి? ఇంకా అన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకి ఈస్ట్ దొరుకుతుంది, వెస్ట్ దొరుకుతుంది, నార్త్ ఈస్ట్లో ప్లాట్స్ అందులో అవైలబుల్ ఉన్నాయి సార్. మంచి ప్లాట్స్ అందులో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన మా కస్టమర్స్కి అయితే మంచి ప్లాట్స్ దొరుకుతాయి సార్. ఓకే. నేను చూస్తున్నట్టయితే అంటే ఫిజికల్గా ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అయినట్టు కొడుతుంది ఈ వెంచర్ అయితే ప్రజెంట్. అంటే స్టోనింగ్ కానీ, స్టోన్ మార్కింగ్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఇప్పుడిప్పుడే వర్క్ అనేది డెవలప్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయినట్టు కొడుతుంది. సో ప్రజెంట్ మనకి ఈ వెంచర్లో ఎన్ని ఫీట్ల రోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఈ వెంచర్లో 33 feet రోడ్ సార్. ఓకే. మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఇచ్చాం సార్. మనకి ఒక 40 feet రోడ్ ఇచ్చాం. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి 33 feet ఇచ్చాం సార్. ఇన్ కేసు అంటే 40 feet రోడ్ అనేది కమర్షియల్, దానికి ఏమైనా సపరేట్గా ఉంటుందా? అంటే 40 feet రోడ్ కమర్షియల్గా కొంచెం ఛార్జ్ చేసాం సార్. ఛార్జెస్ ఉన్నాయి. ఓకే. మనకి ఈస్ట్లో కూడా ఉన్నాయి. ఓన్లీ 40 feetకే ఛార్జ్ చేసాము, 33కి లేదు. ఓకే. మనకి మెయిన్ కమర్షియల్కే ఛార్జ్ చేసాం సార్. ఓకే. వెంచర్కి వచ్చేసరికి సార్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటున్నారు. మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు సార్ దీంట్లో? సార్ డిటిసి నియమం ప్రకారం మన వెంచర్లో ఇందులో డ్రైనేజ్ ఉంటుంది. ఓకే. ప్లస్ ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాబ్ ఇస్తున్నాము. ఓకే. ఓకే. మెయిన్ 40 feet రోడ్స్కి సీసీ రోడ్ ఇస్తున్నాం సార్. 40 feet రోడ్కి సీసీ రోడ్ ఇస్తున్నాం. ఓకే. ఇంటర్నల్ రోడ్స్కి వచ్చేసి బీటీ రోడ్స్ ఇస్తున్నాం సార్. బీటీ రోడ్స్ ఇస్తున్నాం. ఓకే. ఇందులో ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం సార్. కంప్లీట్లీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం సార్ మనం. ఇందులో చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం. తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాం సార్. ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ ఇస్తున్నాము. మనకి 40 feet. సెక్యూరిటీ వైజ్గా అంటే ఎలా ఉంటుంది సార్ మన వెంచర్? సెక్యూరిటీ వైజ్గా మనం చూసుకుంటే సార్ ఇందులో కంప్లీట్లీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చాము. సెక్యూరిటీ పర్సన్ ఏర్పాటు చేస్తున్నాము. మనకు విత్ గేట్ సెక్యూరిటీ పర్సన్ ఉంటాడు. విత్ కంప్లీట్లీ 5 years మెయింటెనెన్స్ వరకు మనమే కంపెనీ చూస్తాం సార్. ఇది 5 years వరకు మనమే చూస్తున్నాం సార్. ఇంత కెపాసిటీని తట్టుకోవాలంటే పార్క్స్ కానీ, యూటిలిటీస్ కానీ, ఒక క్లబ్ హౌస్ కానీ ఏర్పాటు చేయాలి జనరల్గా. మరి అలాంటి ఫెసిలిటీ ఈ వెంచర్లో ఏమన్నా వెసులుబాటు ఉందా సార్? బాగా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఓకే. ఇందులో వచ్చేసి కంపెనీ వాళ్ళ దూరదృష్టితోటి 1.5 acres మనకి పార్క్ ఏర్పాటు చేశారు సార్. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఏర్పాటు చేసాం సార్ ఒకటి. నెక్స్ట్ యూటిలిటీ ఏరియా ఉంది. ఓకే. క్లబ్ హౌస్ ఏర్పాటు చేసాం సార్. క్లబ్ హౌస్ మనకి ఉంది. అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసాం సార్. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసాం సార్. కంప్లీట్లీ మనకి డిడిసి నామ్ ప్రకారం అన్నీ ఉన్నాయి సార్ అందుబాటులో. ఇందులో మనకి సార్ మా వెంచర్లో వచ్చేసి ప్రతి ప్లాట్ కూడా ప్లాట్ నెంబర్ ఉంటుందండి. ప్లాట్తో పాటు స్క్వేర్ యార్డ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాం సార్ మనకి. కంప్లీట్లీ ఇలా మనం ప్రతి ప్లాట్కి ఇలా ఏర్పాటు చేసి నెంబర్ ఇస్తాం సార్ ఇలా. ఓకే. ఎవరి ప్లాట్కి వాళ్ళకి స్టోనింగ్ మార్కింగ్ అయితే చేసి పెడతారు సార్. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఓకే. సో ప్రజెంట్ సార్ ఇక్కడ వెంచర్లో ఎవరైతే కస్టమర్ ప్లాట్ కొనుక్కుంటే చుట్టూ సరౌండెడ్ బై కొన్ని డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ జోన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ, సో అలాంటివి ఏమున్నాయి సార్ ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే? సార్ ముఖ్యంగా చూసుకుంటే మనకి నియర్ బై చౌటుప్పల్ సార్. చౌటుప్పల్ టౌన్. చౌటుప్పల్ చాలా పెద్ద సిటీ అవుతుంది సార్. చాలా టౌన్ అనేది చాలా పెద్ద సార్ ఇది. ఓకే. ఇప్పటికి టౌన్కి నియర్ బైలో ఉన్నాం సార్ మనము. రైట్. నియర్ బైలో ఉన్నాము. జస్ట్ మనం చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి మన సైడ్కి జస్ట్ 40 km ఉన్నాం సార్. అవును. అతి సమీపంలో ఉన్నాం సార్ మనం. ఓకే. ముఖ్యంగా మీరు చూసుకుంటే సార్ రెండు తెలుగు రాష్ట్రాలని కలిపి ఏకైక హైవే ఉందంటే సార్ విజయవాడ హైవే సార్. ఇది చాలా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతుంది సార్. ఇది అవును సార్. అవును సార్. చూసుకున్నట్టయితే మనకి ఎల్బీ నగర్ నుంచి రామోజీ యూనివర్సిటీ వరకు
మనకి మెట్రో శాంక్షన్ అయిందండి, మొన్న చూసాం మనకి వార్తల్లో. తర్వాత చూసేసరికి మనకి ఫ్రూట్ మార్కెట్, బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ కూడా మనకి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది సార్ మనకి ఇక్కడికి, ఇక్కడికి వచ్చేసింది. ఇది ఇందులో నుంచి మనకి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నుంచి కంప్లీట్లీ సిటీకి అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి సార్ ఇవన్నీ. తర్వాత మనకి నెక్స్ట్ చూసుకుంటే ఐఓసిఎల్ సార్, ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 50,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. దీని తర్వాత చూసుకుంటే మెయిన్గా ముఖ్యంగా మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ ఐటీ పార్క్ అండి, ఇందులో 4 lakhs ఎంప్లాయ్మెంట్, 4 lakhs ఎంప్లాయ్మెంట్ ఉంది, రాబోతుంది. తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 8,000 ఎకర్స్లోనే ఇందులో మనకి 2,000 ఎకర్స్లో కంప్లీట్ చేస్తారు. ఇది ఇండస్ట్రియల్ ఐటీ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి చాలా మంది అయితే బాగా పాపులేట్ అవుతుంది న్యూస్ పేపర్స్లో కానీ న్యూస్లో కానీ. సో ప్రజెంట్ ఆ వే అనేది ఇక్కడ మన సైట్కి ఏమన్నా ఉందా సార్? అది ఆ వే సార్ ఇది ముఖ్యంగా చూసుకుంటే మనకి త్రిబుల్ ఆర్ రేడియల్ రోడ్ అనేది ఓఆర్ఆర్ నుంచి అండి, ఓఆర్ఆర్ నుంచి కోహెడా నుంచి మనకి మాస్టర్ ప్లాన్లో కోహెడా టు కోత్లాపూర్ వరకు వస్తుందండి. కోత్లాపూర్కి రేడియల్ రోడ్ వస్తుంది. కోత్లాపూర్ వరకు మన కోత్లాపూర్లోనే మన సైట్ కూడా నియర్ బైలో ఉన్నామండి, రేడియల్ రోడ్కి మనకి చేరులో ఉన్నాం సార్. సో జనరల్గా సార్ ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే ట్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్, రైట్? రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కాకుండా, అంటే రీజనల్ రింగ్ రోడ్ అనే కాకుండా ఇట్లా జంక్షన్ పాయింట్స్ గురించి కూడా బాగా స్ట్రెస్ చేస్తారు న్యూస్ పేపర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ, రైట్? ఇప్పుడు చౌటుప్పల్ అనేది మంచి ఫేమ్లోకి వస్తుంది ఇప్పుడు, రైట్? అలాంటి ఈ వెంచర్కి జంక్షన్ పాయింట్ ఎంత దూరంలో ఉంది, ఏ లొకేషన్లో వస్తుంది అది? సార్ మేము చూసుకున్నట్టయితే ఈ గుడిమల్కాపూర్ సార్ విలేజ్ మనకి, ఈ గుడిమల్కాపూర్ విలేజ్లోనే మనకు జంక్షన్ పాయింట్ వస్తుంది సార్. ఇది ఈ జంక్షన్ పాయింట్లోనే మనం 45 ఎకర్స్లోనే ఏర్పాటు అవుతుంది సార్. ఇది అతి చేరువలోనే మన వెంచర్ ఉంది సార్. ఇది 11 ఎకర్స్ వెంచర్ ఉంది మనకి. ఇందులో తీసుకున్న కస్టమర్కి మంచి అప్రిసియేషన్ అవుతుంది సార్. ఇందులో మీరు చూసుకున్నట్టయితే త్రిబుల్ ఆర్ ఉంది, మనకు ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ బేస్ చేసుకుని మనము అక్కడ చాలా డెవలప్మెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా పెరిగిపోయినాయి అక్కడ కూడా సార్. అదే అలా బేస్ చేసుకుని మనము ఈ మన వెంచర్ మనం ఇది ముందు అలా తీసుకున్నాం సార్. మనకి 11 ఎకర్స్ ప్రాజెక్ట్ అనేది ఈ బేస్ చేసుకుని మనము గుడిమల్కాపూర్ విలేజ్ బేస్ చేసుకుని మనం తీసుకున్నాం సార్. అతి చెరువులో మన వెంచర్ ఉంది, నియర్ బై కోత్లాపూర్ సార్, నియర్ బై కోత్లాపూర్ విలేజ్కే ఉంది. మనకు ఒక 1.5 km త్రిబుల్ ఆర్ జంక్షన్ వెళ్తుంది సార్. మనకి ఇలానే వెళ్తే మనకి మనకి పంతంగి టోల్ గేట్కి వెళ్ళిపోతున్నాం సార్. మన వెంచర్లు అంటే ఈ మన చౌటుప్పల్ దాటిన తర్వాత కూడా వెంచర్లు వేసి ఇక్కడ ట్రిబుల్ ఆర్ జంక్షన్ పాయింట్ వస్తుందని చెప్తుంటారు జనరల్గా. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? సార్ మెయిన్ మనకి గవర్నమెంట్ అలా చేసిన ఉంది మన దగ్గర, అలా అది బేస్ చేసుకుని మన ప్రాజెక్ట్ ఉంది సార్. మనది 11 ఎకర్స్ ప్రాజెక్టు. మనకి 2 మెయిన్ జంక్షన్ పాయింట్, ఒకటి గుడిమల్కాపూర్ జంక్షన్ పాయింట్ ఒకటి ఉంది ముందుకు, మనకి ఒక 1/2 kilometerలో ఉంది. మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే కోత్లాపూర్ విలేజ్ మనకి యాక్చువల్ మన సైట్ కూడా కోత్లాపూర్ విలేజ్లోనే వస్తుంది. మన విలేజ్కి మన సైట్ కూడా కోత్లాపూర్ విలేజ్కి అనుకుని ఉంది సార్ మనది. సో మీరు సమ్మరైజ్ చేసింది ఏంటంటే, సో జనరల్గా గుడిమల్కాపూర్ దగ్గర ఒక 45 ఎకర్స్లో జంక్షన్ పాయింట్ వస్తుంది. సో దానికి దగ్గరలోనే అంటే అది వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ వెంచర్ వేశారు. సో అట్ ద సేమ్ టైం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఈ కోత్లాపురం గుడిమల్కాపూర్లోనే ఉంది కాబట్టి సో ఇలా తీసుకున్న కస్టమర్ కూడా ఈజీగా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఈజీగా ఉంటుంది అంటున్నారు. సో ఇంకొక ఇలాంటి వెంచర్లో తీసుకుంటే మాత్రం 100% కస్టమర్కి చాలా ఉపయోగం ఉంటుంది, అప్రిషియేషన్ కూడా బాగా వస్తుంది అంటున్నారు. ఇన్సైడ్ సార్, యాక్చువల్లీ మీరు అడుగుతుంది మంచి క్వశ్చన్ అడిగారు. ఇన్సైడ్లో ఉన్నాం సార్ మన వెంచర్, త్రిబుల్ ఆర్కి ఇన్సైడ్లో ఉన్నాం. సర్వేల్ రోడ్, ఈ రోడ్ మనకి వెళ్ళేది సర్వేల్ రోడ్కి వెళ్తుంది. సర్వేల్ రోడ్లోనే మన కోత్లాపూర్ విలేజ్ ఉంది. విలేజ్ ఆనుకునే సార్ మనకుంది, విలేజ్ ఆనుకునే ఉంది కాబట్టి మనం ఓవరాల్ ఇన్సైడ్లో తీసుకుంటేనే మనకి మంచి బెనిఫిట్ సార్. మంచి ల్యాండ్ అప్రిసియేషన్ వస్తుంది, మనకి అప్రిసియేషన్ వస్తుంది కస్టమర్కి. నియర్ బై జంక్షన్లో ఉన్నాం సార్. ఎక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా జంక్షన్కి రావాల్సిందే. జంక్షన్కి అతి చేరువలో ఉన్న వెంచర్ అంటే మన ముఖ్యంగా మన వెంచరే సార్ ఇది సార్. ఓకే, ప్రజెంట్ సార్ మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇక్కడ ప్లాటింగ్ చేశారు? మనకి మినిమం ఎంత ప్లాటింగ్ తీసుకోవచ్చు? మెయిన్ సార్ బ్యూటీ కస్టమర్కి ఏంటంటే ముఖ్యంగా మనం ఇస్తున్నామంటే 100 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాం సార్. ముఖ్యంగా 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనము 100 స్క్వేర్ యార్డ్స్ అబో 200 స్క్వేర్ యార్డ్స్ అబో ఇస్తున్నాం సార్. మనకి కస్టమర్కి మంచి ప్లాట్ మనకి నార్త్ ఈస్ట్ అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎలాంటి ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సార్ మన దగ్గర. ఈ వెంచర్లో మీరు ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కోట్ చేస్తున్నారు సార్? సార్ మన వెంచర్లో వచ్చేసి మనకి ఇప్పుడైతే మనం 8,999 కోట్ చేస్తున్నాం సార్. మనం 8,999 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నాం సార్. ఓకే, మన కస్టమర్స్ వచ్చి ఏదైనా డిస్కౌంట్ ఇవ్వండి అంటే మరి ఎంతవరకు డిస్కౌంట్ చేస్తారు సార్? చూస్తున్నారు సార్, మనం డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం సార్. కొద్దిగా స్లైట్ నెగోషియబుల్ చేసిస్తున్నాం సార్. ఖచ్చితంగా మీ వ్యూవర్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను కంపెనీ డైరెక్టర్గా నేను మీకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా స్లైట్ నెగోషియబుల్ చేస్తాను. ఖచ్చితంగా మంచి ప్లాట్ మీకు దొరుకుతుంది సార్. ఇప్పుడైతే వస్తే ఖచ్చితంగా మంచి ప్లాట్ తీసుకోండి. చాలా మంచి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సండే కూడా మంచి సైట్ మేళా ఉంది, సైట్ విజిట్ ఉన్నాయి, సైట్ మేళా ఉంది. మీకు ఖచ్చితంగా నేనైతే మాటిస్తున్నాను. మీరు రండి, స్లైట్ నెగోషియబుల్ సార్.
ఓకే ఓకే థ్యాంక్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన దాంట్లో బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది సార్. బ్యాంక్ లోన్ ఇస్తున్నాం సార్. మనకి మన వెంచర్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో కాబట్టి డిటిసిపి అప్రూవ్డ్ విత్ రేరా సర్టిఫికేట్ పొందిన వెంచర్ కాబట్టి మన దాంట్లో కంప్లీట్లీ మన దానికి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ బ్యాంక్స్ వాళ్ళు టైప్ అయ్యాము. కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు బ్యాంక్ అప్రూవల్స్ ఏర్పాటు చేశాం సార్. కస్టమర్కి మంచి ప్రొఫైల్ ఉన్న కస్టమర్కి అయితే మీరు చూడండి, మనకు బ్యాంక్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం సార్ కస్టమర్కి. సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మనది? రిజిస్ట్రేషన్ సార్ మన దాంట్లో మనకి చౌటుప్పల్ టౌన్లోనే సార్ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ సార్. మన దాంట్లో మనకు డిటిసిపి అప్రూవల్ విత్ రేరా సర్టిఫికేట్ పొందిన వెంచర్ కాబట్టి మనము మీకు ఎటువంటి లేట్ లేదు, డీలే లేదు. మీరు బుక్ చేసుకున్న ప్లాట్ని విత్ ఇన్ 1 డేలో స్లాట్ బుక్ చేసేస్తాము. స్లాట్ బుక్ చేసి నెక్స్ట్ మరుసటి రోజే మీరు రిజిస్ట్రేషన్ రావచ్చు సార్. సూపర్. ఓకే, అది అలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను సార్ నేను కంపెనీ నుంచి. ఓకే, సో చూసారు కదా వ్యూస్. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో మంచి ప్రైమ్ లొకేషన్లోనే ప్లస్ ఈ వెంచర్ అయితే వేయడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీకి దగ్గరలో ఉంది, RRR జంక్షన్ పాయింట్కి కూడా దగ్గరలో ఉంది, ప్లస్ విజయవాడ 2 స్టేట్లను కలిపే హైవేకి కూడా ఇది చాలా అతి సమీపంలోనే ఉండడం, ప్లస్ మంచి అప్రిషియేషన్ వచ్చే వెంచరు. ఇప్పుడే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులో 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్కి అయితే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని అశోక్ సార్ చెప్తున్నారండి. సో మరెందుకంటే ఆలస్యం, సో సార్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ సార్ అయితే మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సార్ అయితే సంప్రదించండి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.